జయశంకర్ భూపాలపల్లి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజ్య చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును కేంద్రంగా ఉద్రిక్తత చెలరేగింది. ఈ విగ్రహాన్ని పునః స్థాపించాలన్న డిమాండ్తో మాజీ మంత్రి ఎల్లపల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ పోలీసుల అడ్డంకులతో ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోగా ఉషా అస్వస్థకు గురై ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తిలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ నినాదాలు చేశారు. అమెరికా ఎన్ఆర్ఐ జాన్సీ రెడ్డి తన కోడలు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని అడ్డంగా పెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీసులను బెదిరిస్తున్నారని తెలిపారు. మరి మాజీ మంత్రి ప్రియతమ నాయకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతూ శాంతి భద్రతలను కాపాడుతూ పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకులు. మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో మరి మామిడాల యశస్విని గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తదనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి మరి ఆటంకంగా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి తోడుగా ఉండి వెంట ఉండి అక్రమార్కుగా నిలిచి మరి ప్రజల్ని పీడించి పందికొక్కులా దోపిడీ చేసుకుని తిన్నోళ్ళందరూ వారి పంచన చేరి ఇవాళ మా కార్యకర్తలను అడుగడుగున ఇబ్బంది పెడుతూ మరి కేసులను పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా మా కార్యకర్తల మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల కిందట పాలకుర్తి మండల కేంద్రంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ రోజు మరి అభివృద్ధి చెందుతున్నటువంటి పాలకుర్తి మండల కేంద్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్ర మరి సోమనరసింహ దేవాలయం సోమేశ్వర దేవాలయం ఇక్కడ చాలా గొప్పది. బొమ్మెర పోతనేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప దేవాలయం. ఈ మండల కేంద్రాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం మరి రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో గతంలో మేము పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. కొంత విగ్రహం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్తది నిర్మాణం చేసుకోవటం కోసం ఆలోచిస్తున్న క్రమంలో అప్పుడు నిర్మించినటువంటి గద్దెను మరి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా ఆక్రమించి దాని మీద కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం కోసం వాళ్ళకు ప్రయత్నం చేశారు. ఇది ఎలాంటి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, డిపిఓ పర్మిషన్ లేదు,